ప్రైజ్లార్డ్ అందరికీ. ఈ మీటింగ్ లో జాయిన్ అయినటువంటి మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్ చెప్పినట్లుగా నా పేరు రమణ. నేను 1992లో ఒక హిందూ కుటుంబం నుంచి యేసుక్రీస్తుని నా సొంత రక్షకుడిగా అంగీకరించి బ్లెస్సింగ్ యూత్ మిషన్ లో ఫుల్ టైం మినిస్ట్రీ కొరకు సమర్పించుకొని భారతదేశంలో అనేకమైనటువంటి ప్రాంతాల్లో మిషనరీగా పరిచయం చేసి ప్రస్తుతం విజయనగరంలో ఉంటూ ఉన్నాను. నేను దేవుని చిత్త కృపలో వరంగల్లో కూడా 7 సంవత్సరాలు నేను ఉండడం జరిగింది. అప్పుడు మొన్న రవికుమార్ గారితో పరిచయం, అప్పుడు కలిసి మినిస్ట్రీలో పాలు పంచుకోవడం జరిగింది. ఈరోజు సడన్ గా ఆ ఈ ఇన్విటేషన్ బ్రదర్ ద్వారా అందడం జరిగింది. అయితే నేను అంటే జస్ట్ 10 మినిట్స్ ముందు చెప్పారు కనుక, అయితే నేను లాస్ట్ ఒక సండేలో కొంతమంది ముందు షేర్ చేసుకునేటువంటి వాక్య భాగాన్ని మీతో కూడా షేర్ చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మీరు రెగ్యులర్ గా ఏ విధంగా ప్రిపేర్ అంటే ఏ విధంగా ఈ స్టడీ తీసుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఈ రోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపుల్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అది వాక్య భాగంలో చూసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ మాటలో ఈ విధంగా రాయబడి ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని దయచేసి తీసి చదువుదాం. నేను మీ అందరి కొరకు చదువుతాను. ఈ విధంగా ఉంది. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును అని యేసుప్రభు వారు తన శిష్యులకి తెలియచేసినటువంటి మాటను కేంద్రీకరించుకొని ఈయన సందేశాన్ని ఎండ్ టైం ప్రిపరేషన్ అంటే అంత్య కాలాల్లో అంటే చివరి దినాల కొరకు మనం సిద్ధపడి ఉండుట ఎట్లు అనేటువంటి విషయాన్ని ఈరోజు ఈ బైబిల్ స్టడీలో మీతో పాటు పంచుకోవాలని నేను సిద్ధపడుతూ ఉన్నాను. మనకి మిగతా లోకంలో ఉన్నటువంటి మిగతా మతస్థులకి, లేదంటే లోకంలో జీవిస్తున్నటువంటి అనేకమైనటువంటి మానవులకి మనకి మధ్య ఉన్నటువంటి ఒక క్రైస్తవుడిగా మనకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, మనకి ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తిరిగి రానయ్యున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనము ఎత్తబడతాం. ఒకవేళ అంతకన్నా ముందుగా మరణించిన వారమైతే ప్రభు సన్నిధిలో ఆయనతో పాటు సదాకాలం ఉండటానికి కొరకు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం, నేను మీ కొరకు గృహం సిద్ధపరుస్తూ ఉన్నాను, నేను వచ్చిన తర్వాత వచ్చి మళ్ళా మిమ్మల్ని తీసుకుని వెళ్తానని ఆయన ఇచ్చినటువంటి మాట చొప్పున మనం ఆయనతో పాటు సదాకాలం ఉండబోతున్నాం అనేటువంటి ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. అయితే ఈ నిరీక్షణ గురించినటువంటి రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడాలి అని అంటే, దేవుని రాకడ కొరకు సిద్ధపడ్డ విషయంలో అనేక మంది రకరకాలైనటువంటి వారి అభిప్రాయాలు తెలియజేశారు. కొంతమంది ప్రభు రాకడ 2000 ఈ సంవత్సరం వస్తుంది, ఆ సంవత్సరం వస్తుంది అని చెప్పి వారి సొంత ఆలోచనలు చెప్పిన వారికి దేవుడు ఇచ్చినటువంటి, లేదంటే దేవుని పైన ఉన్నటువంటి వారి విశ్వాసాన్ని ప్రజల కొరకు వారి ఒక విధానంలో వారు ప్రకటించడం అంటూ జరిగింది. చాలా మంది విలియం మిల్లర్ అనేటువంటి ఆయన 1884లో ఆయన 22 అక్టోబర్లో యేసు ప్రభు రాబోతున్నాడని ప్రకటన చేశారు. అనేక మంది క్రైస్తవులు ఆ మాట విని దాన్ని బట్టి ప్రభు వస్తున్నాడని కొంత సిద్ధపడడం జరిగింది. అయితే ఆ దినానికి ఆయన రాకపోవడం, తర్వాత ఆయన ఫాలోవర్స్ కొంతమంది చాలా డిప్రెషన్ లోకి వెళ్ళడం, ఆ తర్వాత కొంత డాక్టనల్ గా కొంత డీవియేషన్ అయ్యి దాంట్లోంచి సెవెంత్ డే అడ్వెంచరిస్ట్ చర్చెస్ ప్రారంభించడం జరిగింది ఆయన సిద్ధాంతాలు నమ్మినటువంటి వారు. ఆ తర్వాత 1914లో జెహోవా విట్నెసెస్ వారి ద్వారా ఒక ప్రభు రాబోతూ ఉన్నాడు, 1914లో ఆయన రాబోతున్నాడని ప్రకటించడం. ఆ తర్వాత హెరాల్డ్ క్యాంపెయిన్ అనేటువంటి ఆయన May 21, 2011లో యేసు ప్రభు రాబోతున్నాడని రకరకాలైనటువంటి వారి ప్రకటనలు చేయడం జరిగింది. కానీ ఆ ప్రకటనలో యేసు ప్రభు రావడం జరగలేదు. అయితే కొంతమంది ఏమనుకుంటారంటే, యేసు ప్రభు రావటం లేదు, లేదంటే ఆయన ఇచ్చినటువంటి మాట అది జరుగుతుందా, ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు, ఆయన 2000 సంవత్సరాల పైన అయిపోయింది, 2024 సంవత్సరంలో ఉన్నాం, ఇంకా ప్రభు వస్తాడని నమ్ముతారా అని కొంతమంది
ఆ నమ్మికలోండి కొంచెం కొంచెం దిగజారిపోయినటువంటి వారుగా కూడా చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. అయితే ఈ రాకడ గురించినటువంటి విషయాల్ని మనం ఆలోచన చేసినప్పుడు ప్రభు మాట ఇచ్చినటువంటి వాడు, ఆయన మాట తప్పిపోయినటువంటి వాడు కాదు. నిశ్చయముగా ఆయన ఒక రోజు మన కొరకు రాబోతూ ఉన్నాడు. ఈ రాకడ గురించినటువంటి విషయాల గురించే ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చూసినట్లయితే యేసుప్రభు శిష్యులు వారు కూడా రాకడ గురించినటువంటి విషయాలు తెలుసుకోవాలని వారు చాలా ఆశతో 3వ వాక్యాన్ని చూసినట్లయితే ఆయన ఒలీవల కొండ మీద కూర్చుంటూ ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడను ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవని మాతో చెప్పమని యేసు ప్రభుతో అడిగినప్పుడు యేసు వారితో ఇట్లనను, ఎవడూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. ఆయన చెప్పినటువంటి రాకడ గురించి వారు అడిగితే ఆయనకి వెంటనే జవాబు ఇచ్చినది మొత్తం ఏంటంటే, ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి అనేటువంటి ఫస్ట్ మాటనే ఆయన చెప్తూ ఉన్నాడు. ఈ చెప్తూ తర్వాత ఆయన అనేకమైనటువంటి సూచనలు మాత్రం చెప్పాడు. వీరు అడిగినటువంటి ప్రశ్నలో చూడాలంటే 3 రకాల విధంగా వారు అడిగారు. ఇవి ఎప్పుడు జరుగును అని ఒకటి అడిగారు. ఆ తర్వాత నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి, రాకడకు సూచనలేవి, యుగ సమాప్తికి సూచనలేవి అని అంటే ఎప్పుడు జరుగును అనేటువంటి విషయాన్ని ఆయన తెలియచేయలేదు. ఎందుకంటే ఆయన సమయాతీతుడు, సమయం ఆయనతో ఆయన కంట్రోల్ చేయలేం. లేదంటే సమయానికి అబౌవ్ ఆయన భూమి, అంటే ఆయన ఆల్ఫా అండ్ ఒమేగా, భూమి పుట్టక ముందును ఆయన దేవుడు ఉన్నాడు, భూమి అంతము తర్వాత కూడా ఆయన ఉంటాడు, ఆయన అనంతుడు. ఆయన్ని టైం బౌండ్, అంటే ఈ టైంలో, ఈ నెలలో, ఈ రోజున, ఈ సమయం, ఇవన్నీ కూడా మానవుడు 24 గంటలు భూమి తన చుట్టూ తిరగడానికి 365 దినాలు సూర్యుని చుట్టూ తిరగడానికి అయినటువంటి సమయాన్ని బట్టి కాలాలు అనేటువంటివి మనము నిర్ణయించుకున్నటువంటివి. కానీ దేవుడు అనేటువంటి ఆయన సృష్టికర్త. ఆయన ఒక్క సూర్యుడు ఒక భూమికే కాదు, కానీ సృష్టిలో ఉన్నటువంటి సమస్త, అంటే ఇప్పుడున్నటువంటి నేటి సైంటిస్టులు కనుక్కుంటున్నటువంటి చూస్తున్నట్లయితే వారు డైలీ కనుక్కుంటూనే ఉన్నారు. ఈ భూమి తాలూకా ఎండ్ అనేది ఎక్కడ ఉంది, లేదంటే ఎప్పుడు ఉద్భవించింది, ఎప్పుడు దీని తాలూకా విషయాలను కనుక్కోవడం కొరకు వారు అనేకమైనటువంటి శాటిలైట్లు పంపిస్తూ ఉన్నారు, రకరకాలైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు, ఇంతకీ కనుక్కుంటూనే ఉన్నారు. కానీ ఆ కనుక్కోవడం మానవ జ్ఞానానికి సరిపోడినటువంటిది. ఎందుకంటే ఈ అనంత లోకంలో ఎన్ని సూర్యుడు ఉన్నారో, ఎన్ని చంద్రులు ఉన్నారో, లేదంటే ఎన్ని గ్రహాలు ఉన్నాయో, ఎన్ని సూర్యుడులు ఉన్నారు, అదంతా ఇప్పటికీ కూడా అంతుపట్టనటువంటి విషయంగానే ఉంది. అది ఎవరు మానవుని యొక్క జ్ఞానానికి సరిపోయినటువంటిది. అలాంటి సర్వ సృష్టిని కంట్రోల్ చేస్తున్నటువంటి దేవుడికి సమయాన్ని మనం లెక్క చేయలేము. ఆయన అంటే లెక్కలో, ఆయన సమయంలో ఈ దినం అనేది మన యొక్క లెక్క ప్రకారం ఆయన లెక్కల్ని మనము లెక్క చూడలేము. అయితే ఆయన ఆయన చెప్పినటువంటి సూచనలు మాత్రం చాలా జాగ్రత్తగా మనం గమనించుకుంటూ ఆ సూచనల ప్రకారం మనల్ని మనం కట్టుకోవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. ఆ సూచనలను బట్టి మనము చూసినట్లయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు ఆయన రాకడకు, ఆయన యొక్క చెప్పినటువంటి అనేకమైనటువంటి సూచనలు నెరవేరుకుంటూ వస్తూ ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే ఆయన రాకడ గురించి సమయాన్ని చెప్పకపోవడానికి ఇంకొకటి కూడా విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 24వ అధ్యాయంలోనే చూసినట్లయితే ఈ 36వ వాక్యంలో ఆయన ఈ విధంగా అంటున్నారు, అయితే ఆ దినమును గూర్చి, ఆ గడిని గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడును లోకమందుందలి దూతలైనను కుమారుడైనను ఎరుగడు. యేసు ప్రభువుకి తెలియని విషయం ఒకటి ఉంది అని అంటే ఆయన ఎప్పుడు మళ్ళా వస్తాడనేటువంటి విషయాన్ని ఆయనకు కూడా తెలియదని ఆయన చెప్తూ ఉన్నాడు. తండ్రికి మాత్రమే ఆ విషయం తెలుసును అని చెప్తూ ఉన్నాడు. అంటే ఏ మనుషుడు పరలోకమందు దూతలైనా కుమారుడైనా ఎరుగడు అని అంటే ఆయన అబద్ధం చెప్పేవాడు కాదు. కనుక ఆయనకు కూడా ఆ దినం తెలియదు. ఎప్పుడైతే తండ్రి ఆయన్ని మొదటి రాకడలో కాలం అంతా కూడా పరిస్థితులన్నీ అనుకూలింపబడినప్పుడు ఆయన ఈ లోకానికి ఆయన్ని పంపించినప్పుడు ఆయన వచ్చాడు. ఆయన మన కొరకు సిలువలో మరణించాడు. ఆయన చిత్త ప్రకారం తిరిగి ఆరోహణమై పరలోకానికి వెళ్ళడం జరిగింది. అదే సమయంలో ఆయన ఏమంటున్నాడు, తిరిగి ఆయన మళ్ళీ ఎప్పుడు వస్తాడనేది
అది తండ్రి తాలూకా చిత్తం, తన యొక్క తండ్రి తాలూకా సమయాన్ని బట్టి ఆయన ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు ఆయన వస్తానని, కానీ ఆయనకి ఆ సమయం గురించి ముందుగానే తెలియదనే విషయాన్ని యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు. అయితే ఆ సూచనలు ఏంటి అనేటువంటి విషయాన్ని కానీ మనం చూసినట్లయితే, ఆ సూచనల కొరకు మనం చూసినటువంటి వారిని ఆ సూచనలు గుర్తిరిగి మనం సిద్ధపాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ఆ సూచనల విషయంలో చూసినట్లయితే ఒక 6 సూచనలు ఈ యొక్క 24 అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ఆ 6 సూచనల్ని మీ ముందుకి మనందరి యొక్క ధ్యానం కొరకు ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రియులారా. 4-5 వాక్యాన్ని కానీ మీరు చూసినట్లయితే, ఈ 24 అధ్యాయం 4-5 చూసినట్లయితే, ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు, మరియు మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారములను గురించి వినబోచున్నారని ఆ మాటలో చెప్పబడుతుంది. 4-5 చూసినట్లయితే, ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, అనేకులు మనం ఆయన పేరిట వచ్చి నేనే క్రీస్తున అని చెప్పేటువంటి మోసపరిచేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మీరు న్యూస్ లో, తర్వాత న్యూస్ పేపర్ ని చాలా క్లోజ్ గా మీరు ఫాలో అయితే చాలా దగ్గర అనేక మంది వారిని ప్రకటించుకుంటున్నారు, నేనే దేవుణ్ణి, లేదంటే ఆ ప్రభు నాతో ఈ విధంగా చెప్పాడు అని చెప్పి ప్రభు తాలూకా ఆ విశ్వాసుల్ని సైతం, సాధ్యమైతే ఏర్పరచబడినటువంటి వారిని సహితం మోసపరిచేటువంటి, భ్రమపరిచేటువంటి అబద్ధికుడైనటువంటి సాతాను యొక్క అబద్ధ బోధల్లో నుండి అనేక మంది వారు వారి 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 దేవుడు ఈ విధంగా చెప్పాడని వారి సొంత ఆలోచనల్ని, లేదంటే సాతాను ఆలోచనలకి కర్తలుగా ఉంటూ వారు ప్రకటించడం అంటూ జరుగుతూ ఉంది పిల్లలు. ఈ మధ్యలో మీరు చూసినట్లయితే హైదరాబాద్ లో కూడా ఒక ఆమె ప్రభు ఆత్మ నాపై ఉంది, ప్రభు ఈ విధంగా చెప్పాడు, ప్రభు ఆ విధంగా చెప్పాడని కన్నీరు కారుస్తూ ఎన్నో రకాలైనటువంటి ప్రవచనాల గురించి ఈ విధంగా చెప్పమన్నాడని చెప్తూ ఉంటే ఆమెను కొంతమంది ఫాలో అవుతున్నటువంటి వారు. ఇంకా ఆఫ్రికన్ కంట్రీస్ లో చూసినట్లయితే అనేకమైనటువంటి వారు మొన్న ఈ మధ్యనే జరిగినటువంటి ఒక విషయం ఏంటంటే, ఒక ఆయన ప్రభు రాకడ గురించి ఆయన ఈ విధంగా చెప్పాడు, ఆయన రావడం ఆలస్యం అవుతుంది కాబట్టి సంఘమునే ఆయన దగ్గరికి రావడం కొరకు ఆయన పిలుస్తూ ఉన్నాడని చెప్పి అనేక మందికి పాయిజన్ తీసుకొని వారందరూ కూడా మనం చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్తాం, పరలోకంలో ఆయనతో పాటు నిత్యం ఉండడానికి ఆయన మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడని ఒక పాస్టర్ బోధించడం బట్టి దాన్ని నమ్మి కొంతమంది వారు పాయిజన్ తీసుకొని వారు చనిపోయినట్లుగా ఉంది. ఇలా రకరకాలుగా అంటే బ్రహ్మపరుచు ఆత్మ అనేది నేనే క్రీస్తుని అనేటువంటి చెప్పేటువంటి అనేకమైనటువంటి బోధలు ప్రబలుతూ ఉన్నాయి. అంటే సత్యాన్ని మరుగుపరిచేటువంటి, అంటే నిజమైనటువంటి సత్యం నుండి చిన్న డీవియేషన్ తీసుకుని వచ్చి క్రైస్తవులుగా చెప్పుకుంటూ క్రైస్తవ లోకంలోనూ ఉంటూ సేవ చేస్తున్న వారుగా ఉంటూ మంచి మంచి ప్రవక్తలుగా, బోధకులుగా అనేక మంది పాపులారిటీ లేదంటే ప్రజల తాలూకా ఫాలోవర్స్ ఉన్నటువంటి వారు చివరికి వారు చేసేటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు చూస్తే వారు అంటే రాకడ గురించినటువంటి విషయాల్ని తప్పుగా చెప్తూ సంఘాలని సైతం కూల్చేటువంటి తప్పుడు బోధలు విపరీతంగా ప్రబలిపోతూ ఉన్నాయి ప్రియులారా. దీంట్లో చాలా జాగ్రత్తగా మనం ఇది చాలా థిన్ లైన్, చాలా చాలా సున్నితమైనటువంటి విషయం. మనం మెలకువ కలిగి ఉండనటువంటి వారమైతే ఆ దేవుని సేవకులలో నుండే, లేదంటే గొప్ప గొప్ప సేవకులని మనం ఎంచేటువంటి వారి దగ్గర నుంచే అబద్ధ బోధలు పుడుతున్నటువంటి దినాలు ప్రస్తుతం మనం ఉంటున్నటువంటి దినాలు కనుక ఆల్వేస్ అంటే ఎవరు ఏది చెప్పినా వెంటనే దాన్ని మనం విశ్వసించేటువంటి వారు కాకుండా, వాక్యములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నదా, వాక్యము ఈ విధంగా చెబుతూ ఉన్నదా అని టోటల్ బైబిల్ని, అంటే దీన్ని యేసుక్రీస్తు బోధలేనే కానీ అపోస్తులటువంటి శిష్యుల తాలూకా రాసినటువంటి పత్రికల్లోనే కానీ వీటన్నిటినీ కూడా ఒక సిద్ధాంతం గురించి మొత్తం బైబిల్ ఏం చెప్తుంది, సింగిల్ వర్డ్ లేదంటే సింగిల్ ఒక లైన్ ఫ్రేజ్ తీసుకొని దానికి వారి సొంత ఆలోచనలు చొప్పించి బోధించేటువంటి బోధలు అనేకము
ప్రబలుతూ ఉన్నాయి కనుక మనము అందరూ చెప్పినటువంటిది ఎవరెవరు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, అక్కడ అది జరిగిందట, ఇక్కడ ఇది జరిగిందట అని అటకబుర్లు విని మన విశ్వాసంలో అటు ఇటు వెళ్ళిపోయినటువంటి దినాల్లో ఉంటున్నాం. కాబట్టి బీ కేర్ఫుల్ అనేది మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా. ఈ బైబిల్ స్టడీలో మీరు అన్న రవికుమార్ గారు చాలా చక్కనైనటువంటి ఆయన బ్యాలెన్స్డ్ టీచింగ్, సౌండ్ డాక్ట్రిన్ ఆయన నేర్పించేటువంటి బోధించేటువంటి దైవజనుల బోధలో మీరు ఎదుగుతున్నారు, చాలా సంతోషం. అదే సమయంలో మీరు మిగతా అనేకమైనటువంటి బోధలు ఈరోజు యూట్యూబ్ లో, లేదంటే టీవీ ఛానల్స్ లో, లేదంటే రకరకాలైనటువంటి వాట్సాప్ గ్రూప్స్ లో రకరకాలైనటువంటి విషయాలు వారు ప్రబలపరుస్తూ దాని ద్వారా విశ్వాసులను సైతము మోసపరిచేటువంటి క్రియలు విస్తారంగా జరుగుతున్నాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉంటూ వాక్యాన్ని క్లోజ్ గా ఫాలో అవుతూ మీరు సిద్ధాంతాల విషయంలో, లేదంటే అలాంటి డీవియేషన్ ఎక్కడ చిన్న ఆత్మ విషయాలు మిమ్మల్ని హెచ్చరించిన వెంటనే వాక్యాన్ని అంతటినీ మీరు పరిశీలించి సరైనటువంటి అవగాహనలో వాక్యంలో నిలవవలసినటువంటి దినాల్లో ఉంటూ ఉన్నాం. మీరు వాక్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని మొట్టమొదటిగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నటువంటి విషయం ప్రియులారా. అనేక మంది మోసపరిచేటువంటి వారు వస్తారు. మిమ్మల్ని మీరు పోకుండా జాగ్రత్తగా చూసుకోనండి. మోసపరచడం తప్పు కాదు, అంటే వారు మోసపరుస్తారు. కానీ మోసపోయానండి అని మనం చెప్పి అయ్యో ఆయన మోసం చేశాడండి, ఈయన మోసం చేశాడని మనము ప్రభు ముందు లెక్క చెప్పలేము. మోసపరిచే వాళ్ళు మోసపరుస్తూనే ఉంటారు. కానీ మోసపోవడం అనేది కూడా ఒక తప్పిదమే, అది కూడా ఒక పాపమే. ఎందుకంటే మన దురద చెవులు గలవారమై, లేదంటే ఆశలకి, లేదంటే వారు చేసుకున్నటువంటి మెరాకిల్స్ కి, లేదంటే వారికి అక్కడికి వెళ్తే మనకి ఆర్థికమైనటువంటి లాభమో, లేదంటే సమాజంలో పలుకుబడియో, లేదంటే ఆయన గొప్ప దైవజనుడు అన్నటువంటి ఆయన ఒక వ్యక్తిని ఫాలోవర్స్ గా మనం ఉండి మనల్ని మనం మోసపరుచుకున్నట్లయితే ఒకరోజు ప్రభు దగ్గర మనం లెక్క అప్పగించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక మన యొక్క రక్షణ విషయంలో మనల్ని నడిపించే మనం డాక్టరినల్ విషయంలో మోసపరిచేటువంటి మోసపూరితమైనటువంటి బోధల విషయంలో మనల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియుల చాలా జాగ్రత్తగా ఉండాలి. సాల్వేషన్ పాస్ట్ అంటారు, అంటే ఇది పెనాల్టీ ఆఫ్ సిన్. సాల్వేషన్ ప్రెజెంట్, ద పవర్ ఆఫ్ సిన్. సాల్వేషన్ ఫ్యూచర్, ఇది ద ప్రెజెన్స్ ఆఫ్ సిన్ నుండి మనకి విడుదల కలుగుతుంది. అయితే ఈ రక్షణ విషయంలో చాలా విషయాల్లో సింపుల్ గానే దీనికి మారు మనస్సు పశ్చాత్తాపం లేకుండానే క్రైస్తవ్యాన్ని బోధించేటువంటి తప్పుడు సిద్ధాంతాల్లో మనము ప్రస్తుతంలో సంఘాలు పాడైపోతున్నాయి. కొన్ని సంఘాల గురించి చూసుకున్నట్లయితే సంఘాలే లేదంటే ఎంతో మంది గుంపులుగానే నాశనానికి దిగజారిపోయేటువంటి కొట్టుకొని పోతున్నటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. కనుక చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే జయించువానికి, నేను పాత రెవల్యూషన్ లో 7 సంఘాల గురించి ప్రభు ఆత్మ బోధిస్తూ జయించువానికి అని చెప్పి ఆయన కిరీటమే గాని, కొత్త పేరే గాని, ఆయన ఇచ్చేటువంటి నిత్యమైనటువంటి ఆ పరలోక ప్రకారమైనటువంటి ఆ భోజన బలలో ఆయనతో పాటు పాల్పంచుకునేటువంటి అధికారం గాని ఇస్తున్నది ఎవరికి అంటే జయించువానికి. అంటే ఈ సిద్ధాంతాలు వీటన్నిటిలో కూడా జయవంతమైనటువంటి జీవితాన్ని, వీటన్నిటికీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవసరం. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకి వాక్యం మనకి ఆల్రెడీ ఇవ్వబడి ఉంది. ఆ వాక్యాన్ని మనం చదువుతూ దాన్ని నెమరు వేసుకుంటూ దాంట్లో విషయాలన్నిటినీ క్రోడీకరించి మనల్ని మనం కట్టుకోవాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. వాక్యంపై కట్టినప్పుడు ఎప్పటికీ ఆ ఇల్లు స్థిరంగా నిలబడి ఉంటుంది. బండ మీద కట్టబడినటువంటి ఇల్లు ఎప్పుడు స్థిరమై ఉంటుంది. ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయన వాక్యమే బండ అయి ఉన్నది. ఆ బండ పైన మనం ఇల్లు కట్టుకుంటున్నప్పుడు వాక్యానుసారం మన జీవితాన్ని మనం స్థిరపరచుకున్నప్పుడు మాత్రమే సరైన విషయంలో మనం వెళ్ళగలం. రెండోదిగా చూసినట్లయితే యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాన్ని గురించి మీరు వింటారని 6 నుంచి 7 వాక్యాలలో చెప్పబడుతుంది. మన సమయం లేదు కనుక ఆ మాటలు మీరు తర్వాత మీరు చూడొచ్చు. 6, 7 చూసినట్లయితే యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి ప్రస్తుతం ఒక చిన్న ఉక్రెయిన్ కి లేదంటే రష్యాకి ఒక చిన్న అంటే ఫ్రిక్షన్ వచ్చింది. చిన్న 2 దేశాలకి మధ్యలో ఉన్నటువంటి చిన్నగా ప్రారంభమైనటువంటి
ఆ యుద్ధం అది 2 సంవత్సరాలు పైగా అది కొనసాగుతుంది. దాని తర్వాత నుంచి అనేకమైనటువంటి యుద్ధాలు పుట్టుకొస్తూ ఉన్నాయి. ఇవి ఇది నెవర్ ఎండింగ్ లాగా తయారవుతూ ఉంది. ఇది ప్రతి కంట్రీలో కూడా ఏదో ఒక రకమైనటువంటి నియంత్రణ పాలన, ఒక్కరి అధికారం, లేదంటే ఒక్కరు వారి సొంత ఆలోచనలు బట్టి దేశాన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. దేశాలు యుద్ధాల వైపు దారితీస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు వారి యొక్క అత్యధికమైనటువంటి ధనాన్ని యామినేషన్ కొరకు, లేదంటే యుద్ధ సామాగ్రి కొరకు, యుద్ధం కొరకు, సిద్ధపాట్ల కొరకు వినియోగిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. రీసెంట్ ఇది చూసినట్లయితే అన్ని దేశాలు కూడా వారి ఉన్నటువంటి రాబడిని, లేదంటే దేశం తాలూకు ఆర్థిక స్థితిని అంతటిని కూడా అత్యధికంగా యుద్ధాల కొరకు, వారిని కాపాడు కొరకు, వారి కొరకు సిద్ధపడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం పిల్లలు. ఇది రెండవ రాకడికి ముందు జరిగేటువంటి ఈ చిన్న చిన్న యుద్ధాలే ఇది చాలా ప్రపంచ యుద్ధానికి దారితీసేటువంటి పరిస్థితులు. మనుషుడు జ్ఞానం అనుకుంటూ ఉన్నాం, చదువుతూ ఉన్నారు, అనేకమైన టెక్నాలజీ పెరుగుతూ ఉంది, కొత్త కొత్త విషయాలన్నీ కనుక్కుంటూ ఉన్నారు. ఇన్ని కనుక్కున్నటువంటి మానవుడు వారి తాలూకా స్థితి ఇవన్నీ అంటే టెక్నాలజీ అంతా ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే యుద్ధాల కొరకు, ఒకరిని ఒకరు నాశనం చేసుకోవడం కొరకు. ప్రతి దినం కూడా ఎంతమంది చనిపోతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. నిన్నటి దినాన్ని 400 మందికి పైగా మళ్ళా ఇజ్రాయెల్ మధ్యలో పాలస్తీనాకి మధ్య జరుగుతున్నటువంటి అది మళ్ళీ రివైవ్ అయింది. నిన్న ఒక్క దినాన్ని 400 మంది ప్రాణాలు, వారి కుటుంబాలు, వారి యొక్క పిల్లలు చూసినట్లయితే ఎంత సింపుల్ గా మనిషిని చంపడం అనేది ఒక అది చాలా ఈజీగా తీసుకుంటూ ఉన్నారు. చనిపోతున్నారు అంటే ఇంకా చనిపోవడానికి సిద్ధపడుతూనే ఉన్నారు. ఎవరికి భయం లేకుండా పోతుంది. వారు కూడా అయ్యో మన కుటుంబంలోనే మన పౌరులే ఇంతమంది చనిపోతున్నారు కదా, ఒక సామరస్యంగా ఒక సమాధానానికి వద్దామని పీస్ ఆఫ్ మైండ్ అనేది మానవుడి మధ్యలో పొరవడిపోతూ ఇది యుద్ధాల మధ్యలో తీసుకుని వెళ్తూ ఉంది. రష్యా ఉక్రెయిన్, ఇజ్రాయెల్ పాలస్తీనా, చైనా తైవాన్, అమెరికా ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే ఇది కెనడాకి, గ్రీన్లాండ్ కి, పనామా ఐలాండ్, ఇది రకరకాలుగా ట్రంప్ తీసుకున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు దేశాల మధ్యలో అశాంతిని నెలకొల్పుతున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. యెమెన్ లో సివిల్ వార్ ఉంది. ఇథియోపియాలో అక్కడ ఒక వార్ ప్రారంభమవుతుంది. ఇవన్నీ కూడా సిరియాలో చూసినటువంటి పరిస్థితులు చూసినట్లయితే ప్రజలు మొన్న మధ్యలో దాంట్లో 12 నుంచి 1500 మందిని వారు ఓచుకోత పోశారు. అంటే మానవుల్ని బహిరంగంగా తీసుకుని వచ్చి రోడ్ల మీద చంపేటువంటి సంస్కృతి మానవుడు అంటే అట్టి పరిస్థితికి దిగజారిపోతూ ఉన్నాడు. ఇవన్నీ చూసినప్పుడు ప్రభు రాకడ దగ్గరగా ఉందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు మనము క్రైస్తవులుగా పీస్ మేకర్స్ గా ఉండాలి. మనం క్రైస్తవులుగా సమాధానకర్తలుగా ఉండాలి. మనము క్రైస్తవులుగా ఒకరి మధ్యలో ఒకరికి సామరస్యాన్ని కలిగించే వారుగా ఉండాలి. కానీ ఆ రష్యాలో వారు కూడా క్రిస్టియన్సే అని అంటే నీకు ఆ దేశ అధినేతలు, లేదంటే ఇప్పుడు పరిపాలకులు వారు క్రైస్తవులను చెప్పుకుంటూనే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి మినిమం ఆ పీస్ ని వాళ్ళు ఇతరులకి అందించలేనటువంటి స్థితికి వారు జారిపోతూ మానవులను చంపేటువంటి స్థితిలో ఉంటున్నారంటే మనము క్రైస్తవులుగా మన యొక్క చేయవలసినటువంటి పని సమాధానంగా కరంగా మనం ఉండడానికి దేవుడు మనల్ని ఉంచాడు. కానీ మనము సమాధానకరమైనటువంటి పరిస్థితులు రావడం కొరకు ప్రార్థించాలి. మనకు సాధ్యమైనంత వరకు ప్రజల మధ్యలో ఐక్యతని, ప్రేమను చూపించాలి. ప్రభువులో ఉన్నటువంటి శాంతిని, ఆయన ఇచ్చేటువంటి నిత్యమైనటువంటి సమాధానమును మనం లోకమునకు చాటించే వారిగా ఉండాలి. అయితే మనం చాలా ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నాం పిల్లలు. మూడోది చూసినట్లయితే క్షామము, భూకంపాలు, ప్రకృతి విలయాలు. ఇది ఆయన వాక్యంలో మనం అది చూసుకున్నట్లయితే 8వ వాక్యంలో చూసినట్లయితే అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగును, ఇవన్నీ వేదనకు ప్రారంభములు. అక్కడక్కడ కరువులే కాదు, ప్రస్తుతం ఉంటున్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే ఎక్కడ వర్షాలు పడవనుకుంటున్నారో అక్కడ వర్షాలు పడుతూ ఉన్నాయి. ఎక్కడ వర్షాలు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా ఎడార్లుగా తయారవుతున్నటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం పిల్లలు. సడన్ గా క్లౌడ్ బర్స్ట్ అంటూ ఉన్నారు. అత్యధికమైనటువంటి వర్షపాతం పడి
అక్కడ ఉన్నటువంటి పట్టణాలే కొట్టుకొని పోతూ ఉంటే, కొన్ని దగ్గర వర్షాలు లేక, సరైనటువంటి తిండికి ఆహార వసతులు లేక, ఆఫ్రికాలో చూసినట్లయితే ప్రస్తుతం ఒక కంట్రీలో వారికి నీరు లేక ఆ దేశంలో ఉన్నటువంటి ఆ ఏనుగులని, ఎలిఫెంట్స్ ని, తర్వాత కొన్ని హిపోపొటమస్ ఇలాంటి జంతువులన్నింటినీ కూడా వారందరినీ చంపేయాలని ఆ దేశం ఆర్డర్ ఇచ్చింది. దేని కొరకు అని అంటే, ఆ దేశంలో నీటి తాలూకు కొరత విపరీతంగా ఉంది. మనిషికే నీరు దొరకడం లేనప్పుడు ఇలాంటి జంతువులు ఉండడం వల్ల అవి ఎక్కువగా నీరుని తీసుకుంటున్నాయని వాటన్నిటిని చంపేయడానికి ఆర్డర్ చేశారు. అంటే ఒక రకంగా క్షామము అంటే లేదంటే వర్షపు లేనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలో కొన్ని పరిస్థితులు ఉంటే, మీకు తెలుసు గత సంవత్సరంలో చూసినట్లయితే ఎడారుల్లో విపరీతమైనటువంటి వర్షాలు పడ్డాయి. సౌదీ అరేబియా లేదంటే ఇలాంటివన్నీ కంట్రీస్ ని చూసినట్లయితే అత్యధికంగా ఎడారి ప్రాంతాలు, కానీ అక్కడ విపరీతమైనటువంటి వర్షాలు, వరదలు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇంకొక పక్క చూసినట్లయితే చాలా వేదనకరమైనటువంటి పరిస్థితులు, లేదంటే సన్ బికమింగ్ డార్క్ అవుతున్నారు, లేదంటే గ్లోబల్ వార్మింగ్ ద్వారా ఐస్ కరిగిపోతూ ఉంది, సముద్ర మట్టాలు పెరిగిపోతూ ఉన్నాయి, నూతనమైన వైరస్లు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా అంటే ఎండింగ్ కొరకు మనల్ని తీసుకుని వెళ్తూ ఉన్నాయి. ఒక దైవజనుడు ఈ విధంగా అంటున్నాడు, వీఆర్ ద లాస్ట్ జనరేషన్, మనమే చివరి జనరేషన్. యేసు ప్రభు రాకడ కొరకు చూసేటువంటి జనరేషన్ ఎవరైనా ఉందంటే అది మీరు నేనే అని చెప్పే విషయాన్ని ఆ దైవజనుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అవును ప్రియులారా, ఇదన్నీ కూడా చూసినట్లు మీరు ఒకసారి వీటన్నిటిని క్రోడీకరిస్తే మనకు అర్థమవుతుంది, ప్రభువు రాకడ దినాలు కాదు, నిమిషాలు కాదు, లాస్ట్ సెకండ్స్ లో ఉన్నదనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. కనుక మనం బైబిల్ స్టడీస్ లో అంటే అత్యధికంగా అంటే ఎంత సమయం దొరికితే అంత సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రార్థన చేయడానికి, కలిసికట్టుగా మన యొక్క ఆత్మను సిద్ధపాటు చేసుకుంటూ ప్రభు యొక్క రాకడలో ఆయనతో పాటు ఎత్తబడేటువంటి వారముగా మనం ఉండటం కొరకు మనం ప్రతి దినము తగ్గించుకుంటూ, శుద్ధీకరిస్తూ, మన జీవితంలో పవిత్రతను, యథార్థతను, లేదంటే ఇంకా ఆయనకి ఆయాసకరమైనటువంటి ఏ విధమైనటువంటి పాపము మనలో ఉన్నట్లయితే దాన్ని మనం కడుక్కుంటూ, లేదంటే ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడాన్ని ఆయన కొరకు ఎదురు చూడవలసినటువంటి దినాలు, క్షణాలు ఆసన్నమయ్యాని విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియుల. అలాగే 9-10 వాక్యాన్ని చూసినట్లయితే 4వ చూస్తే శ్రమలు, క్రైస్తవులకు వచ్చేటువంటి శ్రమల గురించి ఇక్కడ రాయబడుతుంది. ప్రస్తుతం చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా క్రైస్తవ్యం అంటే మనం ఎంత ప్రేమ చూపించేటువంటి వారమే గాని సమాజంలో లేదంటే సాతాను తాలూకా మానవుడిలో కలుగు చేస్తున్నటువంటి ఒక ద్వేషం అనేది ప్రభువులో మనలో ఉన్నాడు అనడానికి గుర్తే, ప్రభువు మనలో ఉంటే లోకం మనల్ని ద్వేషిస్తుంది. ఇదే మనకి ఆనవాలు ప్రభువులో మనం ఉన్నామనేటువంటి విషయాన్ని ఇక్కడ చూసినట్లయితే శ్రమలు అనేవి ఎలాగ పెరిగిపోతూ ఉన్నాయంటే మన దేశంలో పరిస్థితులు చాలా వేగంగా మారిపోతూ ఉన్నాయి పిల్లలు. నేను మిషనరీగా రాజస్థాన్ లేదంటే మధ్యప్రదేశ్, యూపీలో మిషనరీగా నేను పనిచేశాను. అప్పుడు పనిచేస్తున్నటువంటి అంటే నేను ఒక ఆరంభ దినాల్లో అంటే మేబీ ఒక 20 సంవత్సరాల క్రితం చూసినట్లయితే మేము క్రిస్మస్ ప్రోగ్రామ్స్ అంటే యూపీలో లేదంటే ఎంపీలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసేవారు. గ్రామాలకి వ్యాన్స్ లో వెళ్తూ కరపత్రాలు పంచుతూ, లేదంటే న్యూ టెస్టిమెంట్ పంచుతూ, అనేకమైనటువంటి అంటే ప్రజలు ఎక్కడైతే గుంపు కూడతారో అని అనుకుంటే ఆ మార్కెట్ ప్లేసెస్ కి వెళ్తూ ప్రభుని ప్రకటించి మా సాక్ష్యాలు చెప్పి అందరికీ కరపత్రాలు పంచేవారు. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూసినట్లయితే క్రైస్తవుడు అంటే ఒక యాంటీ నేషనలిస్ట్ గా, లేదంటే భారతదేశానికి హాని చేసేటువంటి వాడుగా, లేదంటే మతాన్ని ప్రచారం చేసి భారతదేశాన్ని పాడు చేసేటువంటి ఒక వ్యక్తిగా క్రైస్తవుడిని చూసేటువంటి దినాల్లోనికి మనం నెట్టివేయబడ్డాం. ఇప్పుడు ప్రస్తుతం మా మిషనరీలు కూడా ఇప్పుడు యూపీలో వర్క్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ 4 years నేను డైరెక్టర్ గా ఉన్నప్పుడు అనేకమైనటువంటి విషయాల్ని డీల్ చేయడం జరిగింది. చూసినట్లయితే మన చేతిలో కరపత్రం ఉంటే చాలు మనల్ని వెంటనే అరెస్ట్ చేసేటువంటి, లేదంటే మనల్ని మీద కేసు పెట్టేటువంటి పరిస్థితిలో ప్రస్తుతం మన దేశంలో పరిస్థితులు ఉన్నాయి. ఇవి ఇంతే మాత్రం కాదు, రోజు రోజుకి ఇవి పెరిగిపోతూ ఉన్నాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటున్నారు, విశ్వ గురు అంటున్నారు, భారతదేశాన్ని హిందూ
దేశముగా ప్రకటించడం కొరకు అనేకమైనటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ మరికొద్ది సంవత్సరాల్లోనే, మరికొద్ది 2-3 సంవత్సరాల్లోనే RSS 100 గోల్డెన్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకోబోతుంది. అప్పటికి వారికి ఉన్నటువంటి టార్గెట్ ఏంటంటే మన దేశాన్ని కంప్లీట్ గా ఒక హైందవ దేశంగా ప్రకటించి హైందవ సిద్ధాంతానికి ప్రతి ఒక్కరూ లోబడి ఉండాలి. లోబడకపోయినటువంటి వారికి అనేకమైనటువంటి విషయాల్లో వారి దేశంలో వారికి కొన్ని ఫెసిలిటీస్ కల్పింపబడకుండా ఉండడం కొరకు ప్రణాళిక సిద్ధమవుతూ ఉందని అనేక మంది హెచ్చరిస్తూ ఉన్నారు. పిల్లారా, మనం సిద్ధపడవలసినటువంటి వారంగా ఉన్నాం. ఇవన్నిటిని తప్పకుండా వస్తాయి. అవన్నీ అంటే రాకుండా ఉండడానికి, తప్పించుకోవడానికి మార్గం లేదు. కానీ అవన్నీ వస్తున్నప్పుడు కూడా మనల్ని మనం సిద్ధపాటు చేసుకుంటే, శ్రమ పడుటాయే ప్రభు కొరకు మనం ఇచ్చేటువంటి కానుకగా, ప్రభు కొరకు ఎల్లవేళ ఏ శ్రమ వచ్చినా కూడా లార్డ్ నేను నీ కొరకు శ్రమ పడడానికి ఇష్టంగా ఉన్నానని చెప్పి శ్రమల కొరకు కూడా మనల్ని మనం ఆయుధపరచుకోవాల్సినటువంటి వారమై మనం ఉంటూ ఉన్నాం. ప్రియులారా, చాలా మంది అంటే ప్రభు దగ్గరికి వస్తే మనకి శ్రమలు పోతాయని కాదు, మనం ప్రభుని నమ్ముకున్నందుకు అనేకమైనటువంటి శ్రమలు మనం ఎదుర్కోవాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాము. కనుక మనం అటువంటి శ్రమలు వచ్చినా కూడా మనం నిలబడి ఉండాలంటే మన విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, వాక్యములో స్థిరంగా ఉండాలి, ప్రార్థనలో స్థిరంగా ఉండాలి, పవిత్రతలో ప్రభు కొరకు పరిపూర్ణమైన సమర్పణలో మనం సిద్ధంగా ఉండినప్పుడు మాత్రమే అటువంటి శ్రమలు వచ్చినప్పుడు ఎదుర్కోగలం. కనుక బైబిల్ స్టడీలో ఈరోజు జాయిన్ అవుతున్నటువంటి మీ అందరూ కూడా ప్రభు కొరకు శ్రమ పడడం కొరకు, ప్రభువా శ్రమల్లోనే ఉండేటువంటి ఆనందం, శ్రమల్లోనే నేను గణపరిచేటువంటి జీవితం నాకు కలుగు చేయమని మనల్ని మనం సిద్ధపాటు చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు సిద్ధపాటు చేసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. పిల్లలు, శ్రమకు భయపడడం కొరకు కాదు, కానీ శ్రమకు ఎదురొడ్డి నిలబడేటువంటి మనం నిలబడి ఉండాలి. అపోస్తలులు, శిష్యులందరూ చూసినట్లయితే, ఆదిమ క్రైస్తవులందరూ చూసినట్లయితే ప్రభు కొరకు వారు నిలబడి వారి ప్రాణాలనే ఆ పణంగా పెట్టారు. ప్రభు పేరు చెప్తే నేను ఆయనతో పాటు ఉన్నాను అని చెప్పుకోవడానికి భయపడినటువంటి 12 మంది శిష్యులు కూడా ప్రభు కొరకు హతసాక్షులుగా మరణించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆదిమ సంఘం ఎలా కట్టబడింది అంటే అనేక మంది త్యాగాల ద్వారా కట్టబడింది. ఈ రోజు బైబిల్ గ్రంథం మన చేతికి వచ్చిందంటే ఎంతో మంది మనకి ఆ బైబిల్ వాక్యాన్ని తీసుకుని రావడానికి ప్రాణాలను పణంగా పెట్టారు. ఈ రోజు సువార్తను మనం విని రక్షింపబడ్డామంటే మన కొరకు ఎంతో మంది వారి జీవితాలను పణంగా పెట్టారు. ఎంతో మందికి మెడ మీద కత్తి పెట్టి నీవు చనిపోవడానికి సిద్ధంగా ఉండు, ప్రభును విడిచిపెడతావా అంటే విడిచిపెట్టను అని వారు మరణాన్ని వారు ప్రేమతో ఆహ్వానించారు. కనుకనే ఈరోజు సత్యం మన దగ్గరికి వచ్చింది. ఈరోజు మనం రక్షింపబడినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. రక్షింపబడినటువంటి వారు మనం క్రైస్తవ్యం కొరకు ఏదైనా దేవుని కొరకు ఏం చేయాలంటే మనము కూడా అటువంటి శ్రమల్లో కూడా ఆయన కొరకు నిలబడేటువంటి వారంగా ఉండాలి. శ్రమలలో ప్రభువుని స్తుతించేటువంటి క్రైస్తవ్యం గా మనం మెచ్యూరిటీలోనికి రావాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. అలాగే చూసినట్లయితే ఆ తర్వాత వాక్యాల్లో అక్రమము విస్తరించును, మానవ సంబంధాలు చెడిపోతూ ఉన్నాయి. 100 రూపాయలు కూడా మనిషిని చంపేటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా మానభంగాలు, హత్యలు, దోపిడీలు, ప్రజల మధ్యలో మానవ సంబంధాలు పోయి తండ్రిని కొడుకు చంపేటువంటి, మొన్న ఈ మధ్య న్యూస్ లో చూసినట్లు కొడుకు తండ్రిని బహిరంగంగా రోడ్డు మీద కత్తితో 32-36 పోట్లు పొడిచి ఆయన చంపినట్లుగా చూస్తున్నాం. కొడుకు తండ్రిని, అలాగే తండ్రి తన కూతుర్ని మానభంగం చేసేది చూస్తే మానవ సంబంధాలు ఏమైపోతున్నాయో అని ఎంత కన్నీరు కార్చి ఎంత ప్రార్థించవలసినటువంటి దినాల్లో మనం ఉన్నామో మనకు అర్థమవుతూ ఉంది. పిల్లారు, ఇవి మధ్యలో అంటే కుటుంబాల మధ్యలో ప్రేమలు చల్లారిపోయి తండ్రులు, పిల్లలు, భార్య ఎలా వెళ్తున్నారో తెలియనటువంటి దౌర్భాగ్యకరమైన దినాల్లో మానవ సంబంధాలు చెడిపోతూ ఉన్నాయి. కనుక ఇలాంటి చెడిపోయినటువంటి సంబంధాల మధ్యలో దేవుడు మనల్ని ఉంచాడు. కనుక మనము ఆ సంబంధాలకి ఒక సరైనటువంటి సాక్షులుగా ఉండేటువంటి దినాలు మనం ఉండాలి. అదే సమయంలో ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రభు త్వరగా రానై ఉన్నాడని మనల్ని మనము సిద్ధపాటు చేసుకోవాల్సినటువంటి 6వ వాక్య విషయాన్ని కానీ 6వ సూచన కానీ చూసినట్లయితే సువార్త ప్రపంచం అంతటికీ వివరింపబడుతుంది. అదే చదువుకున్న 14వది, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందు అంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. అంతము రావడానికి ఒక గొప్ప సూచన ఏమిటంటే సువార్త సాక్ష్యార్థం లోకమందంతటా ప్రకటింపబడాలి. మన యొక్క కర్తవ్యం. ఈ శ్రమలన్నిటిలో నుండి ప్రభు కొరకు మనం విశ్వాసం ఉంది. అదే సమయంలో ఆ విశ్వాసాన్ని లోకమంతంతటికి, లేదంటే ప్రభు తాలుగా మొట్టమొదటి రాకడ అనేది
ప్రపంచం అంతటికి, అంటే ప్రతి మోకాలు ఆయన ముందు వంగేటట్లుగా, ప్రతి నాలుక ఆయన స్తుతించేటట్లుగా, ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మానవుడు కూడా యేసు ప్రభు మొదటి రాకడ గురించి నేను ఒక్కసారి కూడా వినలేదు అని చెప్పబడేటట్లుగా మన సువార్త భూమి అంతటా, ప్రతి మూలకి, ప్రతి గ్రామానికి, ప్రతి ఒక్క అంటే ప్రతి మానవుడికి అందేటట్లుగా సువార్త అందింపబడాలి. అప్పుడు అటు తర్వాత అంతము వచ్చును. దీంట్లో మన బాధ్యత చాలా గొప్ప బాధ్యత ఉన్నది ప్రియులారా. ప్రభుని నమ్ముకున్నటువంటి మీరు నేను మన ప్రథమ కర్తవ్యం, వై వీఆర్ ఇన్ దిస్ వరల్డ్ అంటే, ఈ లోకంలో దేవుడు ఎందుకు మనల్ని ఉంచాడంటే, ఈరోజు సంఘము తాలూకా వర్క్ తాలూకా, అంటే ద మిషన్ ఆఫ్ ద చర్చ్ మిషన్స్ అన్నాడు. అంటే సంఘము తాలూకా బాధ్యత ఏమిటి అంటే, సంఘం ఎందుకు ఈ లోకంలో ఉందంటే, ప్రతి ఆదివారం ఆరాధన కండక్ట్ చేయడానికి, ఫాస్టింగ్ ప్రేయరు, బర్త్డే ప్రేయరు, లేదంటే మ్యారేజ్ డేస్ సెలబ్రేట్ చేసుకోవడానికి సంఘాన్ని దేవుడి లోకంలో ఉంచలేదు. కానీ దేవుని ప్రేమను లోకమందంతటా, యేసు ప్రభుత్వాలకు మొదటి రాకట్ను లోకమంతంతటా ప్రకటించడం కొరకే సంఘం ఈ లోకములో ఉంది. అంటే సంఘం అంటే మీరు నేను ఈ రోజు లోకంలో ఉండడానికి గల కారణమే ఏమిటంటే, ఆత్మలను రక్షణ, సువార్త ప్రకటన. ప్రతి ఒక్క అందుకని యేసుప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాగ్రత్తగా చేస్తానంటున్నాడు. ఆయన సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని ఆయన ఆరోహణమైతూ మనకిచ్చినటువంటి గ్రేట్ కమాండ్, గ్రేట్ కమిషన్ ఏమిటంటే, సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. మనం అందరము కూడా, అంటే ఆదిమ సంఘం చూసినట్లయితే వారు చరాస్తులు అమ్మి అందరూ అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి వారందరూ సమిష్టిగా ఎందుకున్నారంటే, వారు ఏమనుకున్నారంటే ఆ దినాల్లోనే ప్రభు మళ్ళా తిరిగి వచ్చేస్తాడు అనుకున్నారు. కాబట్టి వారికి ఉన్నటువంటి ఆస్తులన్నిటినీ సువార్త కొరకు, వారి ప్రాణాన్ని కూడా సువార్త కొరకు ధారాళంగా వారు అర్పించారు. అయితే ఈరోజు మనము అయితే వాళ్ళు ఇంత ఆలస్యమైనా కూడా ప్రభు ఇంకా మన కొరకు, లేదంటే ఇంకా ప్రతి మానవుడు రక్షింపబడాలని ఆయన రాకడ ఆలస్యం అవుతున్నప్పుడు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని, అయితే మనం సువార్త ప్రకటించకపోతే రాకడ ఆలస్యం అవుతుంది, ఇంకా మనం కొద్దికాలం బ్రతుకుతాం అని కాదు. కానీ మరణార్థ అని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మరణార్థ ప్రభు త్వరగా రమ్ము, ప్రభు త్వరగా వచ్చుచున్నాడు, ఇగో ప్రభు వచ్చి ఉన్నాడు అనేటువంటి ఆ మరణాత ఆదిమ సంఘము ఒకరినొకరిని వారు విష్ చేసుకుంటున్నప్పుడు వారు ప్రేజ్ ద లార్డ్ అని కాదు, కానీ వారు మరణాత అని ఒకరినొకరు వారు విష్ చేసుకునేవారు. ఎందుకంటే వారి ఎదురుచూపంతా కూడా ప్రభు త్వరగా రానై ఉన్నాడు అన్నట్టు. ఆ త్వరగా రానై ఉన్నటువంటి ప్రభు కొరకు మనం సిద్ధపడుతూ లోకమందంతటికి ఆ ఫస్ట్ కమింగ్ గురించినటువంటి, మొదటి రాకడ గురించినటువంటి ప్రకటించవలసినటువంటి అవసరత మనందరి పైన ఉన్నది ప్రియులారా. అందుకే జాన్ పైపర్ అనేటువంటి ఈ విధంగా అంటున్నాడు ఆయన, గో అండ్ సెండ్ ఆర్ డిసోబెడీ. సమాజంలో క్రైస్తవ్యంలో 3 రకాలైన వ్యక్తులు ఉంటారట. ఒకరు వెళ్ళేటువంటి వారు, రెండో వారు పంపించేవారు, మూడవ వారు డిసోబీడియంట్ అంటే అవిధేయులు. మనం వెళ్ళాలి, మనం పంపించాలి. వెళ్ళలేదు, పంపించలేదు అని అంటే మనం అవిధేయులతో సమానమైనటువంటి వారముగా ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రాకడ దగ్గర పడుతుందంటే అత్యధికంగా సువార్త, మీ ఇంట్లో ఇంకా రక్షింపబడినటువంటి వాళ్ళు ఉన్నారేమో, వారికి నీ సువార్త అందిస్తూ ఉన్నావా? నీ స్నేహితుల్లో తెలియనటువంటి వారు ఉన్నారు, వారికి సువార్త అందిస్తున్నావా? నువ్వు పనిచేస్తున్న స్థలంలో సువార్త అందినటువంటి వారు ఒకసారి కూడా ప్రభువు గురించి విన్నటువంటి వారు ఉంటే వారి కొరకు సువార్త అందించవలసింది. ఇది మనం గొప్ప బాధ్యత. ఇది ఎవరో సేవకులు లేదంటే మిషనరీలు తాలూకు బాధ్యతే కాదు, కానీ ఇది మనందరి బాధ్యత అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని ఆయన శిష్యులకు మాత్రమే చెప్పలేదు, మిషనరీకి మాత్రమే చెప్పలేదు, పాస్టర్స్ కి మాత్రమే చెప్పలేదు, కానీ ఆయన వెంబడించేటువంటి ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చేటువంటి ఆజ్ఞ, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. మనము ఈ అంత్య దినాల్లో, ఆయన రాకడ వస్తున్నటువంటి దినాల్లో అత్యధికంగా సువార్త ప్రకటింపబడుతూ ఉంది. దేవుడు తన కార్యాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు ప్రియులారా. సువార్త కూడా చాలా విరివిగా జరుగుతూ ఉంది. ప్రపంచం అంతట్లో కూడా అనేకమైనటువంటి విషయాలు దేవుడు ద్వారాలు తెరుస్తూ తన వాక్యాన్ని ప్రబలం అవటం కొరకు దేవుడు తన యొక్క ప్రణాళిక చేస్తూ ఉన్నాడు. ఆ దాంట్లో నో డౌట్. బట్ అదే సమయంలో ఆ సువార్త విస్తరణలో మన తాలూకా బాధ్యత అంతా మనం ఏం చేస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు ఎదుట, ప్రభువా నేను కూడా సువార్త ప్రకటిస్తూ ఉన్నాను, ఆ సువార్త ప్రకటించే వారి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను, సువార్త ప్రకటన కొరకు నా బాధ్యతగా నేను కొంత
సపోర్ట్ చేస్తూ సువార్తను నేను ముందుకు వెళ్ళటానికి నేను సహాయం చేస్తూ ఉన్నానని మనల్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆ అట్టి అటు 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 ఒక కాన్ఫిడెన్స్ మనకు ఉందంటే నిజంగా మనం ధన్యులం ప్రియులారా. ఒకవేళ అటువంటి కాన్ఫిడెన్స్ నీకు లేకపోయినట్లయితే ఈ రోజు ప్రభు దగ్గర మనల్ని మనం సమర్పించుకోవడానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మనం సమర్పించుకుందాం. దేవుని కొరకు సువార్తను విస్తరింపచేయడానికి మనకు కూడా మన పాటని మనం చేద్దాం ప్రియులారా. నేను రాకడ గురించినటువంటి సూచనలు 6 విషయాలు మీ ముందుకు తీసుకొని వచ్చాను. చివరి 6 విషయంలో మనం సువార్త ప్రకటన మన బాధ్యత అయి ఉన్నదనే విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను ప్రియులారా. దేవుడి మాటల్ని మీ యొక్క వినికిడిలో దీవించును గాక. మనం ఈ యొక్క బైబిల్ స్టడీలో పాల్పంచుకున్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క అధ్యాయాన్ని మరొకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు లీజర్ టైంలో ఈ 24th చాప్టర్ చదవండి. మళ్ళీ ఆ సూచనలు జ్ఞాపకం చేసుకోండి. ఆ సూచనల కొరకు మీరు ఏ విధంగా సిద్ధపడాలో వాక్యం ద్వారా ఇంకా కొన్ని లోతైన విషయాల్ని మీరు చూడాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రియులారా. యేసుప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు జ్ఞానులు యేసు ప్రభుని వెతుక్కుంటూ వెళ్ళారని మనం క్రిస్మస్ లో మనం జ్ఞానుల గురించి ధ్యానం చేస్తూ ఉంటాం ప్రియులారా. వారు జ్ఞానులు, తూర్పు దేశ జ్ఞానులు. దాంట్లో కొంతమంది ఏమంటున్నారు, తూర్పు దేశ జ్ఞానులు అంటే ఇండియా నుంచి కూడా కొంతమంది వెళ్ళారు అంటూ ఉంటారు. అయితే జ్ఞానులు ఎలాగ యేసు ప్రభు ఆయన పుట్టాడని గుర్తించారంటే ఆల్వేస్ దే ఆర్ సెర్చింగ్ ద స్క్రిప్చర్స్ అండ్ ప్రకృతిలో జరుగుతున్నటువంటి మార్పులన్నిటినీ చూశారు. ఆ మార్పుల్లో ఒక నక్షత్రం పెద్దగా కనిపించిందని చూశారు. ఆ నక్షత్రం పుట్టినప్పుడు ఎవరో ఒక మహా గొప్ప వ్యక్తి ఈ లోక రక్షకుడు పుట్టబోతున్నాడనే విషయాన్ని వారు గుర్తెరిగారు. కాబట్టే వారు వెళ్ళారు, యేసు ప్రభుకి వారు కానుకలు ఇచ్చి ఆరాధించినట్లుగా చూస్తూ ఉన్నారు. వారు సూచనలు చూశారు. వారికి ఏ విధంగా దేవదూత వచ్చి వారికి చెప్పలేదు, కానీ వారి సూచనలు చూస్తూనే వారు సిద్ధపాటు చేసుకున్నారు పిల్లారు. ఈరోజు మనం ఈ 24వ అధ్యాయంలో సూచనలు అనేకమంది చూస్తున్నప్పుడు, ఈ సూచనలన్నీ చూస్తున్నప్పుడు ఎస్ ప్రభు త్వరగా రానై ఉన్నాడు, ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు అనే విషయాన్ని చాలా కూలంకిషంగా మనం విశ్వసిస్తూ మనల్ని మనం సిద్ధపాటు చేసుకుంటూ ఇతరులను సిద్ధపాటు చేయవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. దేవుడు మనందరినీ సిద్ధపాటు చేయను గాక, అదే సమయంలో ఇతరులను సిద్ధపాటు చేయడంలో మనల్ని ఆయుధపరిచి వాడుకును గాక. థ్యాంక్ యూ బ్రదర్స్. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్స్ అలా. ఈరోజు అనుకోకుండా అంకుల్ కి చాలా అనుకోకుండా సడన్ వర్క్ పడేసరికి ఒక 5-10 minutes బ్యాకే రవికుమార్ అంకుల్ కి ఫోన్ చేసి చెప్పారు. ఆటోమేటిక్ గా ఆ తక్కువ టైంలోనే అంకుల్ కేమ్ ఫార్వర్డ్ అండ్ హీ టుక్ ద సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్, థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ మెసేజ్. ఫైన్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎనీ టెస్టిమనీస్ ఆర్ ప్రేయర్ రిక్వెస్ట్ టు షేర్ నానా? Fine, Anna. We shall wind up the session for this week. Uncle, closing prayer, yes, sir. Yes, sir. Okay. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వాయుక్తమంతుడా, జీవముగల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ సాయంకాల సమయం ప్రభా నా తండ్రి 1 గంట పాటు నీ సన్నిధిలోనికి నాయన మేము ఈ విధంగా జూమ్ యాప్ ద్వారా నాయన జాయిన్ అయ్యి ప్రభా నా తండ్రి నాయన పాటలు పాడి నేను స్తుతించడానికి, ప్రార్థించడానికి, అదేవిధంగా దేవుని వాక్యంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు ధ్యానం చేయడానికి మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఎంతో మందికి లేని భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు ప్రభు, నీకు స్తోత్రాలు. విన్నటువంటి మాటలు మా జీవితాల్లో ఫలించినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన మమ్మల్ని మేము సిద్ధపాటు చేసుకోవడానికి నాయన నా తండ్రి ప్రతి క్షణము నాయన మేము జాగరూకులమై ఆయన మెలకువ కలిగినటువంటి వారముగా నాయన ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏ విషయంలో కూడా ప్రభాన తండ్రి తప్పిపోకుండా, అవిశ్వాసంలో దిగజారిపోకుండా, ప్రభాన తండ్రి మోసపరచబడకుండా, ప్రభాన తండ్రి మా చుట్టూరు నీ పరిశుద్ధాత్మ కంచెను ఉంచి మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభునికి స్తోత్రాలు. ముఖ్యంగా నా ప్రభా నా తండ్రి ఈ యొక్క మీటింగ్ లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాన్ని నాయనా ప్రభా నా తండ్రి వారి సంఘాలని నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభునికి స్తోత్రాలు. నీ బిడ్డలు ఆత్మీయంగా దినదినం ఎదుగుతూ నాయన నీ కొరకు ప్రకాశించేటువంటి వారుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభా నా తండ్రి ఆయన వాక్యములో, ప్రార్థనలో మంచి మెలకువ కలిగినటువంటి భక్తి జీవితంలో వారిని నాయన మీరు
దినదినము ఎదిగించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ సేవకుడుగా నీ బిడ్డల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను ప్రభు. నీకు వందనాలు. ఆయన పరిశుద్ధాత్మ బలమైనటువంటి కార్యాలు వారి జీవితాల్లో నాయన బహుబలంగా జరుగునుగాక దేవా. నాయనకి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఆయన వారు దీవించండి. ఆయన అదే విషయంలో ఆయన వారి ఇతరులను కూడా సిద్ధపాటు చేయడానికి నా తండ్రి అత్యధికమైనటువంటి వారి యొక్క సమయాన్ని, వారి ధనాన్ని, వారి యొక్క టాలెంట్స్ ని వినియోగించడానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆయన రక్షింపబడినటువంటి మేము ఆయన కేవలం ఆ రక్షణను మేము మా యొక్క ఆయన స్వార్థము కొరకు మాతోనే ఉంచుకోకుండా ప్రభా అనేక మందికి పంచేటువంటి వారంగా, అనేక మందికి నా తండ్రి ఇంకా చీకటిలో జీవిస్తూ నాయన యేసు ప్రభు ప్రేమను ఎరుగక నాయన నాశనాన్ని కొట్టుకొని పోతున్నటువంటి నా బూరద గల జిగటి ఊబిలో చిక్కుపోయినటువంటి వారిని ప్రభా బయటికి లాగేటువంటి నాయన నా తండ్రి పనిలో మేము కూడా నా తండ్రి నిమగ్నం ఇవ్వడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. నాయన తండ్రి ఆత్మలను సంపాదించుట నాయన నా తండ్రి దేవుని పనిలో పాలు పంచుకున్నట్టే నాయన నీవు మా ఎడ్ల ఆశిస్తున్నటువంటి గొప్ప బహుమానమై ఉన్నది ప్రభు. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభా. నా తండ్రి నీ గొప్ప పనిలో నాయన మేము కూడా నాయన నా తండ్రి మా ప్రయాస నాయన నా తండ్రి మా యొక్క సమయాన్ని మేము వినియోగించడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. నీకు స్తోత్రాలు. అలాగే ప్రభు నా తండ్రి ఈ రోజు ఈ మీటింగ్ లో పాలు పంచుకున్నటువంటి వారు ఆయన వారి వ్యక్తిగత అవసరతలు ఏవై ఉన్నాయో వారి యొక్క ప్రతి అవసరతను దాన్ని సన్నిధిలో పెడుతూ ఉన్నాను ప్రభు. నీకు స్తోత్రాలు. వారి అవసరతలను తీర్చండి నాయనానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఏ విషయాల కొరకు నీ సన్నిధిలో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, వారి ప్రార్థనలు నీ సముఖమందు నాయనా నా తండ్రి మీరు ఆలకించి మీరు జవాబు దయచేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభునికి స్తోత్రాలు. నాయనా నా తండ్రి వారు ఆత్మీయంగా ఆయన ముందుకు నడవడానికి నాయన వారి దినము నేను ఈ ఎండల కాలంలో ప్రభా నా తండ్రి నాయన వారు బయటకు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు వారి చుట్టూరు మీ దేవదూతలు కావలు ఉంచి నీ సన్నిధి తోడై ఉంచి ప్రతి విధమైనటువంటి ఆపద నుండి శోధన నుండి తప్పించి నీ బిడ్డలను బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాల్లో నీ శాంతి, నీ సమాధానము, నీ నెమ్మదిని దయచేయమని ప్రభు నా తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు. నీకు వందనాలు. నేను అవసరంలో ఉన్నటువంటి వారిని వారి అవసరం తీర్చి ఆశీర్వదించి వారు అనేక మంది అవసరాలను తీర్చేటువంటి స్థితికి నాయన వారిని హెచ్చించమని ఆయన వారిని గణపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు. నాయన నీకు వందనాలు. నీ నామానికి మహిమ కలుగును గాక. మరి ముఖ్యంగా దైవజనులు ఆయన రవికుమార్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆయన బట్టి ఆయన కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభాన తండ్రి. అనేక మందిని వెలిగించడానికి ఒక సాధనముగా నీ చేతిలో ఆయన్ని మీరు వాడుకుంటూ ఉన్నారు ప్రభు. నీకు స్తోత్రాలు. నీ దాసుని కూడా మీరు దీవించాలని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆయన నిశ్చితమైతే మరి మేము నాయన ఈ విధంగా కలిసి ఒకరిని బట్టి ఒకరు ప్రార్థన చేసుకుంటూ, ఒకరిని బట్టి ఒకరు ప్రోత్సాహింపబడుతూ, ఒకరిని బట్టి ఒకరు ఆత్మీయంగా బలపడి ప్రభా నీ రాకుడు కొరకు పడడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వదించాను. మీరే చేసేయండి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, దీవెన, ఆశీర్వాదము ఈ మీటింగ్ లో